1990లో సమ్మర్ హాలిడేస్ అంటే ఏసీ కాదు, వైఫై కాదు, కానీ ప్రతి ఒక్క రోజు ఒక అడ్వెంచర్. ఒక్కసారి కళ్ళు మూసుకో, ఆ రోజుల్లోకి తీసుకెళ్తా. 1990 వేసవి సెలవులు మొదలయ్యే రోజు. స్కూల్ బెల్లి కొట్టిన వెంటనే మనసు ఆల్రెడీ ఊరికి బయలుదేరిపోయింది. ట్రైన్ జర్నీ, విండో సీట్ కోసం ఫైట్, స్టీల్ వాటర్ బాటిల్, అమ్మ పెట్టిన లెమన్ రైస్ స్మెల్, స్టేషన్ లో చాయ్ కాఫీ అంటూ వినిపించే శబ్దాలు. విలేజ్ కి చేరుకున్నాక పాదాలు చెప్పులు అవసరం లేదు, మామిడి చెట్లే మన ప్లే గ్రౌండ్స్. మార్నింగ్ 5 గంటలకి కజిన్ అందరూ బయట, క్రికెట్ బ్యాట్ ఒక్కటే. ప్లేయర్స్ మాత్రం 10 మంది. అవుట్ అయిన వాడు బాల్ తీసుకురావాలన్న రూల్. ఆఫ్టర్నూన్ అంటే కరెంట్ కట్, ఫ్లోర్ మీద న్యూస్ పేపర్ వేసుకుని పడుకోవడం. అమ్మమ్మ నానమ్మ చేతిలో ఫ్యాన్, ఆమె చెప్పే హర్రర్ స్టోరీస్ వింటూ ఆఫ్ స్లీప్ లోకి వెళ్లిపోవడం. ఈవినింగ్ అయితే సైకిల్ టైర్స్ తో రేస్, ఐస్ క్యాండీ కోసం పాకెట్ మనీ సేవింగ్స్. వర్షం వస్తే చాలు ఇంటి మీదే డాన్సులు. నైట్ టైం టెర్రస్ మీద బెడ్స్ వేసుకుని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ. ఈ హాలిడేస్ ఎప్పటికీ అయిపోకూడదు అనే రోజులు. కానీ మనకు తెలియకుండానే లాస్ట్ సమ్మర్ హాలిడేస్ వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు కిడ్స్ కి వైఫై పాస్వర్డ్ తెలుసు, కానీ నెక్స్ట్ డోర్ ఫ్రెండ్ పేరు తెలియదు. 1990 సమ్మర్ హాలిడేస్ అవి సెలవులు కాదు, మన చైల్డ్హుడ్ కు జరిగిన లాస్ట్ ఫెస్టివల్స్. నీకు కూడా ఆ రోజులు గుర్తొస్తే ఈ వీడియోస్ ని సేవ్ చేసుకో, ఎందుకంటే మెమరీస్ డిలీట్ అవ్వవు, మనమే వాటిని మర్చిపోతాం.